ఆస్తి కాగితాలు తయారు చేతిలో పెట్టిన నారాయణ, గాయత్రి మెడలో తాళి కట్టిన మాధవ, షాక్లో పురుషోత్తం. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక మాధవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. గాయత్రి గురించి ఆలోచించుకుంటూ ఒక్కడే గదిలో కూర్చుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే తన గాయత్రి తెల్లారితే తనకు దూరం అయిపోతుంది. గాయత్రి పూర్తిగా దూరమైపోయిన జీవితం అసలు అనవసరం, నా తమ్ముళ్ళ కోసమే నేను బ్రతుకుతున్నాను అని బాధపడుతూ మాధవ అయితే చాలా చాలా కృంగిపోతూ ఉంటాడు. ఇక్కడ నారాయణ గుమ్మంలో కూర్చుని చాలా బాధపడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే తన కొడుకు జీవితం తెల్లారితే పూర్తిగా అస్తమయమైపోతుంది. తన మనస్సుని చంపేసుకుని బ్రతికే రాయి లాంటి కొడుకు తనకు మిగులుతాడు. ఇదే ఆలోచిస్తూ నారాయణ బాధపడుతూ ఉంటాడు. ఇక చక్రి, కేశవ వీళ్ళంతా కూడా మాధవని చూసి ఒక రకంగా ఏడుస్తూనే ఉంటారు. ఇక మహాలక్ష్మి ఏదైనా మిరాకిల్ జరిగి గాయత్రి వచ్చి పెద్దని పెళ్లి చేసుకోమంటే బాగుండు, ఇక అంతకు మించి వేరే దారి కూడా లేదు ఇక్కడ అని చెప్పని అంటూ ఉంటే, ఈలోపు ఇక్కడ పెళ్ళింటి దగ్గర అందరూ చాలా సందడిగా ఉంటారు. ఒక్క గాయత్రి తప్ప. గాయత్రి కూర్చుని ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ అదే తాయారు భోజనం తీసుకొచ్చి పెట్టి తిను అంటే నువ్వే తినిచావు అని చెప్పని అంటుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు, నన్ను తినిచావమని చెప్తావేంటి అని అంటే, లేకపోతే నన్ను తినమంటావేంటి, నాకేం కావాలి, తిండి కావాలని అడిగానా, నా భావని నాకు దూరం చేసి నువ్వు పొందే పైశాచిక ఆనందం ఏంటే, చిన్నప్పుడు నేను ఏది అడిగితే అది కొనిపెట్టారు కదే, ఏది కావాలంటే అది చేశారు కదే, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత నా పెళ్లి విషయంలో నా ఇష్టాన్ని మాత్రం మీరు గౌరవించట్లేదు కదే అంటే, మీరు పిల్లలుగా ఉన్నప్పుడు మీకేది కావాలన్నా చేస్తాం, పెద్దోళ్ళు అయిన తర్వాత మీకేది కావాలో అది మాత్రమే మంచిదా కాదా అని చెప్పేసి మేము చూసి చేస్తాం. అప్పటి వరకు మీరు మా చేతుల్లో ఉండే పిల్లలు, ఆ తర్వాత మీరు ఇంకొకరి ఇంటికి వెళ్ళిపోయే పిల్లలు. మరి అలాంటప్పుడు మేము ఆలోచించి చేయకుండా ఎలాగే అని కళ్ళంట నీళ్లు పెట్టుకుంటుంది తాయారు. ఇదిగో ఇదే చెప్తున్నాను, పిచ్చి పిచ్చి వేషాలు ఏమైనా వేసి మళ్ళీ వెళ్ళిపోవాలని ప్రయత్నించావో చచ్చిపోతాను అంటుంది. ఈసారి నువ్వు చచ్చిపోవే, నువ్వు చచ్చిపోయినా సరే, రక్తం ఓడుతూ ఉన్నా సరే, నేను అసలు అక్కడ నుంచోకుండా వెళ్ళిపోతానే అని చెప్పని అనగానే ఇక వెంటనే తాయారైతే నోరు మూసుకొని అన్నం తిను అని చెప్పేసేసి ఇక భోజనం పెడుతుంది. భోజనం పెట్టిన తర్వాత గాయత్రి అయితే ఆ అన్నాన్ని పక్కకు నెట్టేసి అలా కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంక ఈలోపు ఇక్కడ మాధవ కూర్చుని బాధపడుతూ ఉంటే మహాలక్ష్మి అయితే అందరూ వెళ్ళి పడుకోండి, మనం చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పేసేసి తలుపు వేయబోతూ ఉండగా గాయత్రి వస్తుంది. గాయత్రి వచ్చేసరికి అది పెరటి గుమ్మం తలుపు వేస్తూ ఉంటే గాయత్రి వస్తుంది. గాయత్రి వచ్చేసరికి ఇక మహాలక్ష్మి గాయత్రిని చూసి ఒక్కసారిగా ఆగిపోతుంది. లోపలికి రావచ్చా అని చెప్పని అంటుంది. ఇక గాయత్రి అయితే లోపలికి రావచ్చు అంటుంది మహాలక్ష్మి. గాయత్రి లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత గాయత్రిని చూసి ఎందుకు వచ్చావే, చేయాల్సిందంతా చేసావు కదే, ఇంకెందుకు వచ్చావు అని చెప్పి చక్రి, కేశవ అని అరుస్తూ ఉంటారు. ఈలోపు కన్నా, మాధవ ఇద్దరు కూడా లోపల కూర్చుని ఉంటారనమాట. ఇక వాళ్ళిద్దరు కూడా బయటకు వస్తారు. దేంటి లోపలికి ఆకలిని పడుతున్నాయి, ఆ గాయత్రిగాని వచ్చిందా ఏంటి అని మెయిన్ డోర్ వైపు నుంచి నారాయణ లోపలికి వస్తాడు. నువ్వేంటే ఇక్కడ, ఎందుకు వచ్చావే అని చెప్పని అరుస్తూ ఉంటాడు. అలా అరుస్తూ ఉండేసరికి ఇక అందరూ ఒకసారి నా మాట వినిపించుకోండి, దయచేసి నేను చెప్పేది వినండి అంటూ ఉంటే, ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసేసి అంటే, ఏమీ లేదు, నేను చెప్పేది ఒక్కసారి వినండి, నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు అంటే, అబ్బా ఇష్టం లేకుండానే ఉంగరాలు తొడిగించుకుని నా కొడుకు మనసుకి గాయం చేసావు కదే అని చెప్పని అంటే, మావయ్య ఆ పెళ్ళిని నేను ఇష్టపడి చేసుకుంటున్నానో లేదో నీకు తెలియదా, చెప్పు మావయ్య అని చెప్పని అనేసరికి, ఏమో ఎవరికి తెలుసు, నువ్వు కూడా మీ అమ్మలాగా మీ నాన్నలాగా నాటకాలు ఆడుతున్నావేమో, ఎవరికి తెలుసు అని చెప్పని అంటే, మామయ్య నేను నాటకాలు ఆడే మనిషినేనా, నీకు నా గురించి తెలియదా, నాకు బావంటే ఎంత ప్రాణమో నీకు తెలీదా, చెప్పును మామయ్య, నేను చిన్నప్పటి నుంచి బావే నా ప్రాణంగా బ్రతికాను, అలాంటిది బావని నాకు దూరం చేస్తుంటే నా ప్రాణం ఎంత విలువెల్లాడిపోతుందో నాకు మాత్రమే తెలుసు మావయ్య అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా మాట్లాడుతున్నప్పుడు నారాయణ అలా చూస్తూ ఊరుకుంటాడు. ఈలోపు గాయత్రి, మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, నేనిప్పుడు మా బావని, ఎంతో ప్రేమించిన నా బావని కడసారిగా చూసుకోవడానికి వచ్చాను. ఎందుకంటే నా ప్రాణమైన వదిలేసుకుంటాను తప్ప నేను ఆ పెళ్లి చేసుకోను. అందుకే ఇదిగో గన్నేరు పప్పు నూరుకుని పొంగు కట్టుకుని వచ్చాను, బావని చూసి వెళుతూ తినేసి వెళ్ళిపోదామని అని అంటే, పిచ్చి పిల్ల ఏం పనది అని చెప్పి మహాలక్ష్మి ఆ గన్నేరు పప్పుని పక్కకు పడేసి, ఇప్పుడు నువ్వు మా పెద్దని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టమేనా అంటే, ఇష్టమే మహాలక్ష్మి, ఇష్టమే, కానీ ఏం చేయను అంటూ ఉంటుంది. అయితే ఈ ఇల్లే మీ కళ్యాణ వేదిక, మేమందరమే మీ పెళ్లి పెద్దలం, అదిగో
ఆయనే భగవంతుడు. మీరిద్దరూ కలిసి అత్తయ్యగారి ఫోటో దగ్గర నిలబడి తాళి కట్టేసుకోండి. అదిగో అక్కడ దేవుడున్నాడుగా, ఆయనే గుడి అదే గుడి అనుకోండి, వెళ్ళండి అని చెప్పేసేసి అనగానే మాధవ్ వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తాడు. ఇక పసుపు తాడు రెడీ చేసి ఈ మాధవ్ చేతికిచ్చి కట్టరా తాళి అంటాడు నారాయణ. ఈలోపు మాధవ గాయత్రి మెళ్ళలో తాళి కట్టబోతూ ఉండగా ఇక పురుషోత్తం తయారొచ్చి తలుపు తీస్తారు. ఒక్కసారిగా ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతారు. ఒరేయ్, ఎంత పని చేస్తున్నావురా, పూసై నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అసలు అంటూ తాయారు గట్టిగా అరుస్తూ ఉంటే, అమ్మా దయచేసి భావన ఏమన్నా అన్నామంటే ఊరుకొని జాగ్రత్త, నేను ఈ ఇంటికి వచ్చాను, వాళ్ళు మన ఇంటికి రాలేదు అంటే నిన్నే అడుగుతున్నానే, ఎందుకు వచ్చావే ఈ ముద్రష్టపింటికి, నీకేం అవసరం వచ్చిందని వచ్చావే, తెల్లారితే పెళ్లి పెట్టుకొని అవ్వా అక్కడ ఎవరైనా నీ గురించి అడిగితే ఏం చెప్పాలి, మేమే చూసుకొని అక్కడ కనిపించట్లేదు ఇక్కడికే తగలడు ఉంటావని చెప్పి గబగబా వచ్చామే, నోరు మూసుకొని నడు అని చెప్పనంటే, నువ్వు కానీ నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్లాలని చూసావో అరిచి గోల చేస్తాను, పెళ్లి వాళ్ళకి మొత్తం తెలిసేలా చేస్తాను, సైలెంట్గా నా పెళ్లి నన్ను చేసుకొని అని చెప్పని అంటూ ఉంటుంది. ఏంటి నీ పెళ్లి నిన్ను చేసుకొనివ్వాలా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, నీ పెళ్లి చేసుకో, కానీ ఇది కాదు నీకు జరగాల్సిన పెళ్లి, అక్కడ నా ఇంటి దగ్గర నేను కోరుకున్న మనిషితో జరగాలి అంటే ఎవరు, ఆ ఒంటోడితోనా, ఆ ఒంటోడిని చేసుకోమని చెప్పి నువ్వు నాకు చెప్తున్నావా, చెప్పాను కదా నేను చేసుకోను వాడిని అని అనగానే, మరి ఆ మాట ఏదో ముందే చెప్పాల్సింది కదే, ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ మాట మాట్లాడుతున్నావు అని అంటే, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మీరే కదా నా మాట వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేశారు, అయినా నా మనసు బావ దగ్గర ఉందనే విషయం నీకు తెలిసి కావాలని చెప్పి ఇదంతా ఎందుకు ఏర్పాటు చేసావే, చెప్పు ఎందుకు ఏర్పాటు చేసావు అని అంటుంది. ఇదంతా నాకు తెలీదు, మీ నాన్నతో మాట్లాడుకో అని చెప్పేసేసి అంటుంది తాయారైతే. నారాయణ అంతా చూస్తూ ఉంటాడు. ఏరా ఇప్పుడు సంతోషంగా ఉందా, మొత్తానికి దాన్ని మీ ఇంటికి రప్పించుకున్నారు కదా, దాన్ని ఈ రకంగా మందో మాకు పెట్టి కట్టేసుకున్నారు కదా అంటే, మందులు మాకులు పెట్టడం చేతనైతే ఎప్పుడో అది మా ఇంటి కోడలు అయిపోయి ఉండేది, ఇప్పుడు దాకానా అని చెప్పేసేసి అంటూ, ఆ మందులు మాకులు పెట్టడం నీకు చేతనైనట్టు మాకు రాదులే, అందుకే పెద్దానని ఇంట్లో కట్టేసుకున్నావు, ముందెట్టావుగా బోలు అని చెప్పని అంటాడు. ఒరేయ్, నీ నోటికి అద్దుపద్దు ఉండదేంట్రా, ఏమే వీళ్ళందరితో నన్ను అనిపించడానికి కాకపోతే ఎందుకే నువ్వు ఇక్కడికి వచ్చింది, నడు అని చెప్పేసేసి అంటూ ఉంటే, ఇక పురుషోత్తం తప్పుకో అని చెప్పేసేసి గాయత్రి దగ్గరికి వచ్చి డోరు మూసుకుని ఇంటికి నడు అని చెప్పేసేసి చేయి పట్టుకుంటాడు. వదులు అని చెప్పి విసుక్కుంటుంది. ఏంటి అరుస్తున్నావు, నోరు మూసుకుని ఇంటికి పదా అని చెప్పేసేసి అంటాడు. అనేసరికి నేను రానుగాక రాను, బావతోనే నా పెళ్ళి, బావే నా జీవితం, బావే నా సర్వస్వం అని చెప్పని అంటూ ఉంటే, ఏముంది ఇడి దగ్గర, ఏముంది ఇడి దగ్గర, ఎందుకు ఈడంటే పడి చచ్చిపోతున్నావు, పరితపించిపోతున్నావు అనగానే, ఏముంది, ఏమీ లేని వాళ్ళ మీద కేసులేసి కోట్ల చుట్టూ తిప్పుతున్నారు, ఏముందని, ఈ భూమి మాత్రమే కోట్ల రూపాయలు విలువ చేస్తుందనే కదా అని చెప్పేసి అంటుంది గాయత్రి. అనగానే, అవును మరి, కోటాను కోట్ల రూపాయల భూమిని ఈడు సొంతం చేసుకున్నాడు, ఎందుకు పనికిరాని మా మొహాలకు అంటగట్టాడు, అందుకేగా కోర్టు చుట్టూ తిరుగుతుంది అని చెప్పని అనేసరికి ఇక అప్పుడు నారాయణ, ఏమే ఈ భూమి ఇచ్చేస్తే నా కొడుక్కి నీ కూతురినిచ్చి పెళ్లి చేస్తావా అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. నాన్న ఏం మాట్లాడుతున్నావు అంటే, ఉండండి ఏ మీకు ఉంటాకి నీడ ఉండదని చెప్పేసేసి భయమా అని అంటే, అది కాదు నాన్న, నువ్వేం మాట్లాడుతున్నావు అంటే చెప్పవే, ఈ భూమి ఇచ్చేస్తే నా కొడుక్కిచ్చి నీ కూతుర్ని పెళ్లి చేస్తావా, కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావా అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తాయారు. చేస్తానురా, ఖచ్చితంగా చేస్తాను, ఈ భూమే మాధవ్ గారి పేరు మీద ఉంటే, ఈ భూమే నా కూతురు పేరు మీద ఉంటే అది కోటీశ్వరరాలు కదా, ఇంకా ఒంటోడు సంబంధం చేయాల్సిన పనే ఉంది అని చెప్పని అనేసరికి ఇక అప్పుడు సరే అయితే ఆగిక్కడే అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళి ఆ స్థలం ఇంటికి సంబంధించిన కాగితాలు తీసుకొని వచ్చి, ఇవి ఆ ఇంటి కాగితాలు, ఈ కోటాను కోట్ల రూపాయల స్థలం కాగితాలు, అర్థమైందా, ఈ స్థలం మొత్తాన్ని నేను నీ పేరుకి రాసేస్తే నా కొడుక్కి ఇష్టమైన గాయత్రినిచ్చి పెళ్లి చేసేస్తావా అంటే, మావయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనేదో వాళ్ళు అంటున్న మాటకి సంబంధించి మాట్లాడాను, నువ్వు దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పుడు ఈ విషయాల్లోకి అదెందుకు తీసుకొస్తున్నావు మావయ్య, ఇస్తే వద్దనే రకాల వాళ్ళు అని చెప్పని అంటే, వద్దనే రకాలే ఉందే, అది చచ్చిన తర్వాత అయినా ఆ స్థలం మళ్ళీ నీకే వచ్చుద్ది, అలాగే రాసి రిజిస్ట్రేషన్ చేస్తాను నేను, అంతేగాని ఇదిగో ఈ దుబాయోడు కానీ అమ్ముకోవటానికి వీలయ్యేటట్టుగా రాయను నేను అని చెప్పేసేసి అంటాడు. అనేసరికి, నువ్వు ఎలా అన్నా రాయ్, నా కూతురికి ఈ ఆస్తి వస్తుంది అంటే ఖచ్చితంగా పెళ్లి చేస్తాను అంటుంది తాయారు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని అంటాడు పురుషోత్తం. నీకు తెలీదులు ఉండవయ్యా అని చెప్పేసేసి, రాయిరా, రాస్తానంటే చెప్పు, ఇప్పుడే పెళ్లి చేస్తా, నువ్వు ఇప్పుడే ఈ ఇల్లే కళ్యాణ మంటపం అని చెప్పేసి పెళ్లి జరిపిస్తున్నావు కదా, నేనే దగ్గరుండి జరిపిస్తా
అని చెప్పని అంటుంది. అనేసరికి ఇక అప్పుడు నారాయణ వాళ్ళ నలుగురు వంక చూస్తే మాధవ్ ఏం మాట్లాడు. ఇక ముగ్గురు రాయి నాన్న రాసేయి, అన్నయ్యకి ఇష్టమైన గాయత్రినిచ్చి పెళ్లి చేయడానికి ఈ ఆస్తి ఏంటి నాన్న, మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధం అని చెప్పానంటే నోరు ముయ్యండిరా, ఏం మాట్లాడుతున్నారు, ఇది ఇచ్చేసి మనం ఎక్కడుందాం అని చెప్పని అంటే నువ్వెక్కడికి వెళ్తావు, అప్పుడు నువ్వు ఇక్కడే ఉంటావు, నీ పెళ్ళాన్ని పెట్టుకొని ఇది పడేసి మంచి ఇల్లు కడతాం అని చెప్పని అంటుంది తాయారైతే. అనేసరికి అమ్మ నువ్వు నోరు మూసుకుని ఉంటావా, బావా నువ్వు తాళి కట్టు అని చెప్పని అంటూ ఉంటుంది. నా కూతురు ఒంటి మీద చెయ్యేసావో నరికేస్తానని చెప్పేసి పురుషోత్తం అంటూ ఉంటాడు. ఎరా నువ్వు నరికే ఓడివి, ఇక్కడ మేము ముక్కలు అయ్యేవాళ్ళం కదూ, రారా రా వచ్చి నా కొడుకు మీద చెయ్యి, నీ సంగతి చెప్తా అని చెప్పి నారాయణ అంటూ ఉంటాడు. ఇలా మొత్తం మీద హాట్ డిస్కషన్ జరుగుతూ ఉంటే ఈ కాగితాల వంక చూస్తూ మహాలక్ష్మి ఇప్పుడు ఈ పేపర్స్ ఇచ్చేస్తే పెళ్లి జరిగిపోతుంది, ఆఖరికి ఈ ఆస్తి మళ్ళీ వచ్చి గాయత్రికే అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆస్తి అటు వెళ్ళినా కూడా మళ్ళీ మనకే వస్తుంది, అప్పుడు మళ్ళీ ఇల్లు కట్టొచ్చు, దాన్ని శుభ్రంగా ఈ నలుగురికి 4 పోర్షన్స్ వేసేస్తే నలుగురు హ్యాపీగా ఉంటారు. ఎస్ గుడ్ ఐడియా అని చెప్పి ఓకే అందరూ సైలెంట్గా ఉండండి అని చెప్పి మహాలక్ష్మి మాట్లాడుతుంది. ఏంటి పెద్ద మనిషి బయలుదేరావు, ఏం చెప్పడానికమ్మా అని అంటే మామయ్య గారు చెప్పినట్టు ఈ ఆస్తిని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇది కేవలం గాయత్రికి మాత్రమే చెందుతుంది, ఇంకెవరికి కూడా దీని మీద హక్కు ఉండదు అని రాసేసి ఇస్తారు, ఓకే కదా అని అంటే సరే అయితే అంటుంది. పురుషోత్తం వెంటనే ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడకవయ్యా అని చెప్పని అంటుంది. సరే మావయ్య మీరు అలా అని చెప్పి ఒప్పందం చేయండి, ఇక్కడే పెళ్లి చేసేద్దాం అంటుంది. సరే అయితే అంటాడు నారాయణ. ఇక అక్కడికక్కడే మాధవ్కి గాయత్రికి అటుపక్క తాయారు ఇటుపక్క నారాయణ వీళ్ళందరూ నుంచి పెళ్లి చేస్తారు. పురుషోత్తం అయితే అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, తెల్లారి వాళ్ళకి నేనేం చెప్పుకోవాలి అని అంటే ఏదో ఒకటి చెప్పుకోవయ్యా, కోట్ల రూపాయల ఆస్తి కలిసి వస్తుంటే ఇంతకంటే ఏం కావాలి, ఉన్న ఊళ్ళో ఉంటుంది పిల్ల కళ్ళెదురుగా, ఇంకేంటి అని చెప్పేసి తాయారు అంటుంది. అనేసరికి గాయత్రి అయితే చాలా సంతోషపడిపోతుంది. మాధవ గాయత్రి మెడలో తాళి కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈలోపు ఇక గాయత్రి మాధవ్ కాళ్ళకి దండం పెట్టి నారాయణకి దండం పెట్టి వాళ్ళ అమ్మ నాన్నకి దండం పెట్టకెళ్ళేసరికి తాయారు ఆశీర్వదిస్తుంది కానీ పురుషోత్తం ఆశీర్వదించాడు. ఆడ ఆశీర్వచనాలు మనకు అక్కర్లేదులే, ఆడ అక్షంతలేస్తే అంతా బుగ్గే అని చెప్పేసేసి అంటాడు నారాయణ. ఇదిగో ఈ మాటల పడలేకే నాకు వద్దని చెప్పా, నువ్వు దాన్ని పెళ్లి చేసేసావు, నువ్వు అసలు ఇంటికే రాకు అని చెప్పేసేసి వెళ్ళిపోతాడు. వేళ ఎలవయ్యా ఇక్కడ కోట్ల రూపాయల ఆస్తి రాస్తున్నారు, నాకేం బాధ ఇక్కడే ఉంటా అని చెప్పని అంటుంది. 4 అడుగులు వేసిన పురుషోత్తం వెనక్కి వచ్చి పదవే ఇంటికి అని చెప్పేసి పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక తాయారైతే గాయత్రి వంక చూస్తూ జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అదేంటి జాగ్రత్తగా ఉండు అని చెప్పి మరీ వెళ్తోంది అని అంటుంది మహాలక్ష్మి. నీకు దాని సంగతి తెలియదులే, అదంతే, ఎటు నుంచి వెళ్తే ఎటు నరుకు రావాలో దానికి బాగా తెలుసు, ఇప్పుడు అదే చేసింది అని చెప్పేసేసి అంటే నాకు అర్థం కాలేదు అంటే నాకు అర్థమైందిలేమ్మా నేను చెప్తాను అంటాడు మాధవ. ఇక వాళ్ళిద్దరికీ పెళ్ళైపోయిందని చెప్పేసి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి అయితే గాయత్రిని మాధవిని కూర్చోపెట్టి ఏదో పెద్ద ఆరిందలాగా వాళ్ళిద్దరికీ అన్ని తంతులు పూర్తి చేసి కూర్చోపెట్టి బొట్టు పెట్టి దిష్టి తీసి ఇక వాళ్ళిద్దరినీ కూడా ఆశీర్వచనం తీసుకోండి అని వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరికి పంపించేసరికి మాధవ తన తల్లి ఫోటో వంక చూస్తూ చాలా సంతోషంగా ఉందమ్మా, ఈ రోజుకి ఇన్నాళ్ళకి ఈ ఇంట్లో ఒక పెళ్లి జరిగింది, ఈ ఇంట్లో నా తమ్ముడు మొదటగా పెళ్లి చేసుకున్నాడు, ఈ ఇంట్లో నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఈ ఇంటికి 2 కోడళ్ళు వచ్చారమ్మా, ఇక వెనకాల వాళ్ళకి ఎలాంటి దిగులు ఉండదు, ఆడపిల్లని ఇవ్వడానికి వాళ్ళు అసలు ఆలోచించరు అని చెప్పేసి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు ఇటు నుంచి మాధవ ఇంకా వీళ్ళంతా కూడా అయిపోయిన తర్వాత అక్కడ ఆశీర్వచనం తీసుకుంటారు కదా మాధవను గాయత్రి ఫోటోతో మాట్లాడేసి యువతలకు వచ్చేస్తారు కదా. వచ్చేసిన తర్వాత ఇక తెల్లారిన తర్వాత గాయత్రి ఇంటికి వెళ్ళి బట్టలన్నీ తెచ్చుకుంటాను అని చెప్పానంటే ఎక్కడికే వచ్చేది అని చెప్పని తాయారు వచ్చేస్తుంది. ఇదేంటిది ఇదే వంక అదే వంకను పద్దాకా తిరుగుతుంది అని చెప్పి నారాయణ అంటూ ఉంటే నీ బట్టలు ఇదిగో నీ పుస్తకాలు ఏంటేంటో ఉన్నాయి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పాడేశాను. వాడైతే మీ నాన్న అయితే కాల్చేసేయమన్నాడు, కాలిస్తే ఏమొస్తుందిలే పిల్ల కట్టుకోటకన్నా ఉంటాయని చెప్పి తీసుకొచ్చాను, తీసుకో ఇవన్నీ తీసుకొని శుభ్రంగా నీ బతుకు నువ్వు బతుకు, మా జోలికి రాకు, అర్థమైందా అని చెప్పని అనేసరికి అలాగే అయితే అని చెప్పేసి అంటుంది గాయత్రి. నాకెందుకో ఇది అమ్మ కూతుళ్ళు కలిసాడుతున్న నాటకంలా అనిపిస్తుందిరా అని చెప్పేసి అంటాడు నారాయణ. అనేసరికి ఇక వెంటనే మావయ్య నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పని అంటుంది గాయత్రి. ఏంటి కథ అనగానే
ఇక అప్పుడు జరిగింది చెప్తుంది గాయత్రి. నేను మా అమ్మ దగ్గర కూర్చుని ఏడ్చిందాన్ని ఏడ్చినట్టే ఉన్నాను. తిండి కూడా తినకుండా పళ్ళెం పక్కన పెట్టేశాను. మా అమ్మ నా దగ్గరికి వచ్చి కూర్చుని, చూడమ్మా, నీకిష్టమైన సంబంధం చేయటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మీ నాన్నకి వాళ్ళకి చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. ఎన్నెన్నో మాటలు అనుకున్నారు. అలాంటిది నువ్వు ఆ ఇంటికే కోడలుగా వెళ్తే మీ నాన్న పరువు పోవడమే కాదు, ఇక జీవితంలో మీ నాన్న నీ ముఖం చూడడు అని చెప్పని మా అమ్మ నాకు చెప్పింది. ఇంకప్పుడు నాన్న లేకపోయినా పర్వాలేదమ్మా, నువ్వు ఉంటావుగా, నువ్వు మాట్లాడుతూనే ఉంటావుగా. ఎన్నేళ్ళు నాన్న ఏమన్నా ఇదే ఊళ్ళో ఉన్నాడా? నన్ను ఎత్తుకుని పెంచాడా? చెప్పమ్మా. చిన్నప్పటి నుంచి నాన్న ముఖం అంటే సంవత్సరానికో 2 సంవత్సరాలకో వచ్చి కనిపించిపోయే ముఖమే తప్ప మా నాన్న ఈయన నన్ను ఎత్తుకు తిప్పాడు, నాతో ఆటలాడాడు అని చెప్పుకోవడానికి నాకేమైనా ఉన్నాయా చెప్పు? ఏమీ లేవు కదమ్మా అని చెప్పని బాధపడుతుంది. సరే అయితే ఇక ఈ ఊళ్ళోనే ఉంటావు కాబట్టి నీ జీవితం బాగుంటుందో లేదోనని నాకు భయంగా ఉంది. వాళ్ళందరూ అంటూ ఉంటే మహాలక్ష్మి కోటాను కోట్ల ఆస్తి పర్రాలమ్మా. వాళ్ళ ఇంట్లో ఇది ఉంది ఇది లేదు అనేది లేదు. 10 మంది నౌకర్లు. కనీసం మహాలక్ష్మి తిన్న కంచం కూడా తీయదు, పడుకుని లేచిన దుప్పటి కూడా సర్దదు. అలాంటి రాజభోగాలు అనుభవించి వచ్చిన పిల్ల ఇవాళ అక్కడ ఎంత పని చేసుకుంటోంది, ఎంత చక్కగా ఉంటోంది. అలాంటిది నేను అదే కుటుంబంలో పుట్టిన దాన్ని, ఇదే మధ్యతరగతిలో ఉన్నదాన్ని నేను బ్రతకలేనంటావమ్మా అని చెప్పానంటే, సరే అయితే రేపు పొద్దున్న ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి కష్టం వచ్చినా పుట్టింటి గుమ్మం తొక్కకుండా జాగ్రత్తగా బ్రతుకుతాను అంటే నేను చెప్పినట్టు చెయ్యి అంటుంది. ఏం చేయమంటావో చెప్పమ్మా అంటే, అందరం పడుకున్న తర్వాత నిదానంగా ఆ ఇంటికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి ఎలా అయినా పెళ్లి చేసేలాగా మాట్లాడుకో అని చెప్పి, ఇక ఆ తర్వాత నిదానంగా మీ నాన్నని తీసుకుని వస్తాను, మేము వచ్చేసరికి వీలైనంత వరకు పెళ్ళి అయిపోయేలా చూసుకో అని చెప్తుంది. ఇక అప్పుడు గాయత్రి అయితే ఇక్కడికి వస్తుందన్నమాట. ఇదంతా కూడా అప్పుడు గాయత్రి మహాలక్ష్మికి, నారాయణకి, మాధవ్కి వీళ్ళందరికీ చెప్పేసరికి, ఆహా, దీనిలో ఈ కళలు కూడా ఉన్నాయా, కూతురు కోసం దిగొచ్చిందనమాట అని చెప్పని అంటే, అవును మావయ్య దిగొచ్చింది. ఇక ఎలాగూ మా నాన్న ఇక్కడ ఉండడు, ఉండేది ఆవిడే కాబట్టి నేను బాగుంటే చాలు అని నా సంతోషం కోసం, ఉన్నది నువ్వు కాక ఇంకెవరు నాకు, నీ ఒక్కదాని కోసం నేను మళ్ళీ బాధపడలేను కదా, నీ ఒక్కదాని జీవితం బాగోపోతే నేను ఏడవాలి కదా అని చెప్పేసేసి బాధపడింది నాన్న, బాధపడింది మావయ్య అని చెప్పేసరికి, ఇక సరేనని చెప్పేసి నారాయణ చాలా సంతోషిస్తాడు. సంతోషించడమే కాదు, నారాయణ ఇక గాయత్రికి, మాధవ్కి రిసెప్షన్ ఏర్పాటు చేస్తాడు. అందరినీ పిలుస్తాడు, పిలిచి భోజనాలు పెడతాడు. చక్రి వాళ్ళు అంత గ్రాండ్గా కాకపోయినా కానీ అందరికీ తెలిసేలాగా ఇక నారాయణ అయితే చేస్తాడు. అదే భోజనాలు అవి పెడతాడనమాట. పెట్టిన తర్వాత తాయారు గాయత్రికి ఇచ్చినటువంటి బ్యాగ్లో ఉన్నటువంటి బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి గాయత్రి సర్దుతూ ఉండగా వాటిల్లోనే ఆ స్థలానికి సంబంధించిన కాగితాలు ఉండడం చూస్తుంది గాయత్రి. మావయ్య అని చెప్పేసి గబగబా తీసుకెళ్ళి కాగితాలు ఇచ్చేసరికి, ఇవేంటి ఈ కాగితాలు తిరిగి పంపించింది, రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని చెప్పాను కదా, ఇదేంటిది అని చెప్పని అనుకుంటూ, ఏమే తాయారు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి, ఏంటి ఇలా వచ్చావు అని చెప్పని అంటుంది. అనేసరికి, ఏడాడు దుబాయోడు అనగానే, లేడు ఏంటి అంటుంది. మీ అత్త అంటే ఆవిడ లేదు, ఊరెళ్ళిపోయింది అని చెప్తుంది. అవునా, ఏంటి కాగితాలు మళ్ళీ తిరిగి పంపించావు అని అంటే, అవి మీయే కదరా, అందుకే నా కూతురు ఆ ఇంటికి వచ్చేసాక దాని పేరు మీద ఉంటాయేమి, మీ పేరు మీద ఉంటాయేమి, దానికైతే అన్యాయం చేయకండి, ఆడు అసలుకే నోట్లో నాలుక లేనోడు అని చెప్పని అంటుంది. ఓహో, సరేలే అయితే మొత్తం 4 మేనల్లుడికి సమంగా న్యాయం చేసావు కాబట్టి నేను ఊరుకుంటున్నా, అది కాదు అని చెప్పి అంతా కలిపి నీ ఒక్కదానికే, నీ కూతురు ఒక్కదానికే రాయమని ఉంటే నేను బాధపడేవాడిని అంటే, అంత అన్యాయస్తురాలని కాదులేరా, నా మొగుడు చాటును నేను బతుకుతున్న దాన్ని, ఏం చేయమంటావు చెప్పు అని చెప్పేసేసి తాయారంటుంది. కన్న తర్వాత నారాయణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు పురుషోత్తం వచ్చి తాయారుతోటి పెద్ద గొడవ పెట్టుకుంటాడు. నువ్వు కావాలనే నీ కూతురు నా ఇంటికి పంపించావు కదూ, కావాలనే నాతో లెక్క లేకుండా దాని జీవితాన్ని ఆ మాధవ్ గడి చేతులు పెట్టావు కదూ, వాళ్ళు నా శత్రువులని తెలిసి కూడా నువ్వు ఇదంతా చేసావు కదూ అని చెప్పని మాట్లాడుతూ ఉండేసరికి, ఏంటయ్యా కావాలని పెళ్లిపేటల మీద నుంచి వెళ్ళిపోయి ఆడితో తాళి కట్టించుకుంటే ఏం చేసేవాడివి కదా, దాని బదులు ఇదే మేలు కదా, దాని జీవితం దాని బతకని ఇంకొదిలేసేయి అని చెప్పని అంటుంది. ఇక దాంతో ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో నోరు మూసుకుంటాడు పురుషోత్తం. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.